రాష్ట్రంలోని 4 ప్రధాన విద్యుత్ సంస్థలు ఆర్థిక భారంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. 1,00,000 కోట్ల అప్పుల్లో కూరుకుపోయాయి విద్యుత్ సంస్థలు. 2014 నుంచి 2023 మధ్య 80,000 కోట్లు ఉండగా రెండేళ్ల కాలంలో మరో 20,000 కోట్లు పెరిగి 1,00,000 కోట్లు దాటింది. విద్యుత్ సంస్థలపై ఏటా దాదాపు 9,000 కోట్ల భారం పడుతోంది. అప్పులు, వడ్డీల భారం తగ్గించేందుకు కొత్త డిస్కమ్ ఏర్పాటు ప్రక్రియను స్పీడప్ చేసింది ప్రభుత్వం. రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలు అప్పుల భారంతో సతమతమవుతున్నాయి. వీటి మొత్తం అప్పులు ఏకంగా 1,00,000 కోట్లు దాటాయి. వీటిపై 9% నుంచి 10% వడ్డీ చెల్లించాల్సి వస్తుండటంతో విద్యుత్ సంస్థలపై ఏటా 9,000 కోట్ల భారం పడుతోంది. రాష్ట్రంలోని 4 ప్రధాన విద్యుత్ సంస్థలైన జెన్కో, ట్రాన్స్కో, 2 డిస్కంల మొత్తం అప్పులు ఈ ఏడాది జూన్ నాటికి 1,180 కోట్లుగా ఉన్నాయి. ఇది 2014 నుంచి 2023 మధ్య 80,000 కోట్లుండగా రెండేండ్ల కాలంలో మరో 20,000 కోట్లు పెరిగి 1,00,000 కోట్లు దాటింది. ఈ మొత్తం రుణాలలో అత్యధికంగా 31,785 కోట్లు విద్యుత్ కొనుగోళ్లకు తీసుకున్న స్వల్పకాలిక అప్పులే. ఇక మొత్తం 1,00,000 కోట్ల అప్పుల్లో 2 డిస్కంల అప్పులే 60,000 కోట్లు. దీంతో డిస్కంలపై వడ్డీల భారం అధికంగా పడుతోంది. ఈ క్రమంలో ఉచిత విద్యుత్ పథకాలకు సంబంధించి సబ్సిడీ కింద ప్రస్తుతం నెలవారీగా ఇస్తున్న 983 కోట్లకు అదనంగా మరో 1,000 కోట్లు ఇవ్వాలని ఆర్థిక శాఖకు డిస్కంలు ప్రతిపాదనలు పంపాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం నుంచి విద్యుత్ సంస్థలను గట్టెక్కించడానికి ప్రభుత్వం త్వరలోనే కొత్త డిస్కం ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వ ఆదేశాలతో డిస్కంలు వ్యవసాయానికి పూర్తి ఉచితంగా, ఇండ్లకు నెలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాయి. ఈ సబ్సిడీ బిల్లుల కింద ప్రభుత్వం ప్రతి నెల 983 కోట్లు డిస్కంలకు విడుదల చేస్తోంది. అయితే అప్పుల్లో ఉండటం, వడ్డీలు ఎక్కువగా ఉండటంతో ఇప్పుడిస్తున్న దానికి అదనంగా నెలకు 1,000 కోట్లు ఇవ్వాలని డిస్కంలు ప్రభుత్వాన్ని కోరాయి. డిస్కంలు జెన్కో నుంచి రోజుకు 10 కోట్ల యూనిట్లకు పైగా కరెంటును కొనుగోలు చేస్తున్నాయి. ఈ కరెంటు బిల్లుల కింద జెన్కోకు 10,000 కోట్లు బకాయి పడ్డాయి. కొండ కరెంటులో 10% పైగా సరఫరా, పంపిణీలో నష్టపోవడంతో పాటు ప్రభుత్వ పథకాలు, ఆఫీసుల నుంచి బిల్లులు రాకపోవడంతో డిస్కంల నుంచి సంచిత నష్టాలు 2014 నుంచి 25 మధ్య 11 ఏళ్లలో 76,021 కోట్లకు చేరాయి. వీటిలో గతేడాదిలోనే 7,209 కోట్ల నష్టాన్ని చవిచూశాయి. దీంతో డిస్కంలపై అప్పులు, వడ్డీల భారాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త డిస్కం ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసింది. విద్యుత్ పంపిణీ వ్యవస్థలో మార్పులు తెచ్చి కొత్తగా ఏర్పాటు చేసే సంస్థకు పాత అప్పులు, వడ్డీలను బదిలీ చేస్తారు. దీంతో ప్రస్తుతం ఉన్న డిస్కంలు అప్పులు లేని సంస్థలుగా తమ కార్యకలాపాలను మెరుగైన రీతిలో కొనసాగించడానికి వీలు కలుగుతుంది. ఈ సంస్కరణతో డిస్కంల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచి విద్యుత్ కొనుగోలు, పంపిణీ నష్టాలను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది సర్కార్.